అంటే ఓడి తీసుకొని అంటే రోజువారీ ఖర్చులకి వ్యాపారానికి జీతాలకి భత్యాలకి పెన్షన్లకు కూడా అధ్యక్ష బయట మనం చాలా చూస్తూ ఉంటాం గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ రోజువారీ వ్యాపారం తీసుకున్నట్టు తోపుడు బండోళ్ళు తట్టనెట్టును పెట్టుకొని పోయేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని 10,000 1000 అప్పు తెచ్చుకొని ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం. ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాల జీతాలు బత్యాలకి ఇక్కడ ఉన్న పెన్షన్లు వేయడానికి లేకపోతే డీజిల్ పెట్రోల్కి కూడా బ్యాంకు నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం? ఎటుపోతా ఉన్నాం? ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు. రోజువారీ ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉంది. పోనీ అయ్యి ఉన్నాడు, అయ్యి లేవు, ఇయ్యి మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి. సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటివరకు చాలా వర్కులు పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ నంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటివరకు చేసింది వాళ్ళు 39,175 అగ్రిమెంట్లు చేశారు అధ్యక్ష. దీనికి టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ వచ్చి 3,49,843 కోట్లు టెక్నికల్ శాంక్షన్ అధ్యక్ష. వీళ్ళు ఖర్చు పెట్టింది 1,89,903 కోట్లు. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు శాంక్షన్ చేసిన వర్క్స్ 1,59,940 కోట్లు బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్స్ అమౌంట్లో 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి పనులకి ఇంత డబ్బులు పెండింగ్ ఉంది, మీరు బిల్లులు ఇవ్వకుండా ఇంతవరకు. అంటే ఇన్ని పనులు కాగితాల మీద అగ్రిమెంట్ చేశారు, అక్కడ పడేశారు, బిల్లులు మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. పోనీ నేను ఇందాక చెప్పేది, పోనీ పరిశ్రమలు పెట్టలే, ప్రాజెక్టులు తేలే, పోనీ ఇటువంటి చిన్న చిన్న పనులు కానీ ఈ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇవి కూడా బ్యాలెన్సే పెట్టారు. ఇవి కూడా పోనీ 1,59,000 కోట్ల రూపాయల్లో దాదాపు పనులు చేసి బిల్లులు పెట్టుకొని రెడీగా 10,000 కోట్ల దాకా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వర్క్స్లో 10,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. పోనీ ఏమైనా క్లియర్ చేసి వెళ్ళారంటే అవి క్లియర్ చేయలేదు. ఏమండి మరి ఈ ఎడిపోయిన మరి దేనికోసం ఖర్చు పెట్టారు మీరు డబ్బులు? ఈ 10 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమైనా ఉందా? ఏం కనపట్లేదుగా. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే నేనేమంటున్నా అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది అధ్యక్ష, ఇవాళ రుణభారం 34% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష. 2014-15 అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు అలాంటి రుణభారం కేవలం 14% మాత్రమే ఉండేది. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 2023-24 నాటికి 34% పెరిగింది ఈ రుణభారం. ఇది ఎవరు తీర్చాలా? పోనీ ఆస్తులు సృష్టించి మీరు అందులో నుంచి ఆదాయం వస్తూ ఉంటే ఆ సంపదను మేము అప్పులు కట్టడానికి అని వాడేవాళ్ళు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదే.
మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి, ఇది తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశం ఏం కాదు. మరో ఓఆర్ఆర్ కూడా పోయింది కదా, అది కూడా మేము కట్టింది, అది కూడా 33 సంవత్సరాలు, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈ అప్పులు రుణభారం కూడా ఇంత పెరగటానికి కారణం, ఇంత విపరీతంగా పెరగటానికి కారణం, గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకుంటే సరే ఎంతో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత తక్కువలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది, 6% నుంచి 7% మధ్యలో. మీరు కార్పొరేషన్స్ పెట్టి గ్యారంటీలు ఇస్తూ అప్పులు తీసుకోబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఎవరైనా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ దొరికితే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత దొరికినా పర్లేదు, తీసుకున్న అప్పు నడిపించేద్దాం అనే పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి కార్పొరేషన్స్ అప్పులు ఎట్లా పోయింది, 90% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్ చెల్లిన సగటు వడ్డీ రేటు 8.93% నుండి 10.49%గా ఉంది. ఇది బహిరంగ మార్కెట్ రుణాలు సగటు వడ్డీ రేటు 7.63%తో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష అవునండి. సరే, మీరు అనుభవజ్ఞులు 10 ఏళ్ళు బాగా చేస్తారని కదా, మీరు చేసిన ఈ దురాఘాతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష, మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా భూతల స్వర్గంగా మారేది.